నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో తుఫాన్ ప్రభావం ఎక్కువ, ఆస్తి ప్రాణ నష్టం జరగకపోయినా జిల్లాలోని కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ నీరు ఎక్కువగా రావడంతో కొన్ని కాలువలకు గన్లు పడ్డాయి. మూలపాలెం గ్రామం మరియు పంట పొలాలకు ప్రమాదం ఏర్పడింది. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సమర్థవంతమైన పరిపాలనతో తుఫాన్ ఎదుర్కొన్న అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే కాలువ కట్టలు తెగిపోయే అవకాశం ఉండేదన్నారు. బాపట్ల ఎమ్మెల్యే వేగేష్ నరేంద్రవర్మరాజు గండిపడిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించి అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం బ్రహ్మంగారి దేవాలయం ఆవరణలో వర్షాల వల్ల పాడైన వీరబ్రహ్మేంద్ర స్వామి పురాతన గృహాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మఠం నిర్వాహకులతో కలిసి పరిశీలించారు. 1978-99లో మట్టి, పలకరాయి, చెక్క స్తంభాల ఆధారంగా నిర్మించబడింది. ఇంటాక్ సంస్థ సహకారంతో భక్తుల మనోభావాలు క్షీణించకుండా అదే మెటీరియల్, ప్రత్యేక ఆర్కిటెక్చర్, ధార్మిక సలహాల ప్రకారం పునర్నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రమోహన్, బి మఠం తహసీల్దార్ కార్తిక్, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి మిద్దె ఏదైతే ఉందో మట్టితో చేసినటువంటి మిద్దె దానికి సపోర్టుగా ఉన్నటువంటి ఈ వుడెన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది కుంగిపోవటం వల్ల ఈ యొక్క భాగంలో ఉన్నటువంటి ముద్దె కుంగిపోవటము, అలాగే దాంతోపాటు ఒక మూల ఉన్నటువంటి గోడ కూడా కూలిపోవటం జరిగింది. ఇది 1978-99లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల సహకారంతో స్వామివారు నడనటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ వారికి చిహ్నంగా ఈ యొక్క గృహాన్ని అప్పుడు వారు నిర్మించడం జరిగింది. అయితే దీన్ని మళ్ళా ఆ యొక్క ఏదైతే మెటీరియల్ ఇంతకుముందు చేస్తున్నారో అదే మెటీరియల్ తోటి, అలాగే దీని యొక్క ప్రాశస్త్యాన్ని కాపాడుతూ ఇంటాక్ వారి యొక్క సహకారంతో మళ్ళీ ఇది రాబోయే 4 నెలలు 5 నెలల టైంలో వేయించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంటాక్ వారి సహకారం తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి స్ట్రక్చర్స్ని అంటే వాటికి ఉన్నటువంటి ఒరిజినాలిటీని ఎక్కడ కూడా దెబ్బతినకుండా మళ్ళా రిస్టోర్ చేయడానికి వాళ్ళకి పూర్తిగా వాళ్ళకి అవగాహన ఉంది. అలాగే దానికి సంబంధించిన టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి వారి సహకారం తీసుకుంటున్నాము. గమనించుకోవాల్సింది ఏంటంటే మొత్తం పైన ఏదైతే స్లాబ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మట్టితోటి చేసి రాళ్ళు పరిచినటువంటి మిద్దె. సో ఆ మిద్దె ఈ వర్షాలకి బాగా నానడం, అదేవిధంగా దానికి మిద్దెకి సపోర్ట్గా ఉన్నటువంటి పురాతనమైనటువంటి వుడెన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది తిరిగిపోవటం వల్ల ఒకసారి అది కూలిపోవటం, అలాగే దానికి ఆ గోడ కూడా కుంగిపోవటం జరిగింది. అది గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి మిద్దె ఏదైతే ఉందో ఇబ్రహీంపట్నం మండలంలో మోంతా తుఫాన్ కారణంగా గత 2 రోజులుగా వానలు కురుస్తున్నాయి. యాచారం పరిధిలో బ్రహ్మణ్లకుంట, మొండిగొర్రెల్లిలోని
చెరువుకు వరద వచ్చి దాదాపు 30 మంది రైతుల వరి పంట నీట మునిగింది. తమను ప్రభుత్వం రక్షించాలని రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ బీజేపీ మండల అధ్యక్షులు తాండ్ర రవీందర్, మాదం బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మొండిగల గ్రామంలోని ఆచార మండలం మొండిగల గ్రామంలోని దాదాపు 30 మంది రైతుల వర్షాలు మొత్తం కూడా ఈ విధంగా అయింది. యాచారం పరిధిలోని మొత్తం నిండి అలిగెళ్ళి ఈరోజు మొండిగరులోని పగిరోడ్ చెరువుకు వెళ్ళే మార్గంలో దాదాపు 4-5 కిలోమీటర్ల మేర వర్షాలు ఉండే, పచ్చని వర్షాలు ఉన్నాయి. ఈరోజు అన్ని కూడా వర్షాలు నీడములున్నాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆలోచన చేసి ఈ రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి కోతకొచ్చిన చేర్లు రేపేళ్ళు అయితే ఖచ్చితంగా ఈ చేర్లు కూడా కోసే పరిస్థితి ఉంది. కాబట్టి కోతకొచ్చిన చేర్లు ఈరోజు తుఫాను లేకపోతే వర్షాలు కోసేటివి దాదాపు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఈరోజు రైతులు కూడా అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఈ చేనుకు మేకల మసూర్ రెడ్డి గారిది దాదాపు 3-4 ఎకరాలలో ఈ చేను వేసుకుని మొత్తం నీళ్ళలో మొత్తం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఆలోచన చేసి ఇప్పటికే ఎంఆర్ఓ గారికి, అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వాళ్ళు చూస్తామన్నారు. వాళ్ళు చూసి ఖచ్చితంగా దీని మీద రైతుకు తగిన పరిహారం ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా రైతుల ముందు కోరుకుంటాం. దాదాపు 30 మంది రైతుల చెట్లు ఈరోజు నీళ్ళల్లో ఉన్నాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆలోచన చేయాలి. గతంలో 4 సంవత్సరాల క్రితం కూడా ఇదే విధంగా జరిగితే అప్పుడున్నటువంటి ఎంఆర్ఓ కానీ నాగేశ్వర్ను తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ పిలిచి చూసిపోయారు, కానీ ఈ మాత్రం సాయం చేయలేదు. ఈసారి అలా కాకుండా రైతులు ఖచ్చితంగా సాయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భీమిలి నియోజకవర్గంలో ఆదర్శ రాజకీయ నాయకుడు మొక్కర నారాయణరావు 91వ జయంతి సందర్భంగా భీమిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి భీమిలి జోన్ 3వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన తర్వాత ఆయన రాజకీయ జీవితాన్ని, పార్టీ కోసం చేసిన సేవలను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చురకల రమణ, మారోజు సంజీవ్ కుమార్, వాడమొదలు సత్యారావు, కొక్కిరి అప్పన్న, వెంకటరావు పాల్గొన్నారు. చాలా మందిని ఒక నాయకులుగా, వ్యాపారవేత్తలుగా, కాంట్రాక్టర్లుగా ఎంతో మందికి మరి జీవనోపాధి కల్పించినటువంటి మొక్కర నారాయణరావు గారు మరి లేకపోవడం చాలా బాధాకరం. మరి వారి కుటుంబ సభ్యులకి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అతను ఎక్కడున్నా భగవంతుని ఆశీస్సులు ఉండాలని మనందరం కూడా అతన్ని ప్రతి సంవత్సరం చేసేటట్టు ఎప్పుడు కూడా మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా రావడం, మరి అతను ఏదైతే అతను చనిపోయే ముందు చెప్పాడో ఆ విధంగా ఈరోజు జయంతి కూడా వారి కుటుంబ సభ్యులు, కులం, అలాగే మన తెలుగుదేశం పార్టీ కూడా నివాళులర్పిస్తుంది. మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే అతని ఆత్మ శాంతి చేకూరాలని ఏలూరు జిల్లాలో పోలీసుల విధి త్యాగాలు ధైర్యానికి ప్రతీక అని తెలిపారు. ఎస్పీకే ప్రతాప్ శివకిషోర్ నగర పోలీస్ గ్రౌండ్లో అమరవీరుల వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఓపెన్ హౌస్ను ఆయన ప్రారంభించి ఫోటో గ్యాలరీలు సందర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. విలేకరులతో మాట్లాడుతూ ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పోలీసులు ఉపయోగించే ఆయుధాలు, శక్తి యాప్, వివిధ సేవలను సరైన అవగాహనతో ఉండాలన్నారు. ఎంత కష్టం
పెద్దపల్లి జిల్లా నర్సీపట్నం మండలంలో తుఫాను బాధితులకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజాన వీర సూర్యచంద్ర గుర్రంపేట గ్రామంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పలువురు బాధితులకు కూరగాయలు పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. వర్షాలతో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి నష్టపరిహారం అందించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. కష్టాల్లో ఆపదలో ఉన్న ప్రజలకు జనసేన పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పూడి చక్రవర్తి, జిల్లా కార్యదర్శులు అల్లాడ సురేష్, పంచాడ హరిన తదితరులు పాల్గొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారో నా ద్వారా తహసీల్దార్ వారికి తెలియజేసినట్లయితే ఇక్కడ గౌరవ స్పీకర్ అయ్యాన పాత్రి గారితో అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీ అందరికీ కూడా పక్కా గృహాలు ముజరే విధంగా జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పి సందర్భంలో కూడా తెలియజేస్తూ కూడా జనసేన పార్టీ తరపు నుంచి మేమందరం కూడా మీ అందరికీ అండగా ఉంటాం. అలాగే స్పీకర్ గారి దృష్టిలో పెట్టి మీ అందరికీ కూడా ఎవరైతే అర్హత ఉందో పెన్షన్కి, అలాగే ఎవరైతే ఇల్లులు ఈ దెబ్బతిన్నా అవన్నీ నేను చూశాను, అవన్నీ కూడా మీకు పక్కా గృహాలు ముజరు చేసే విధంగా నేను మీ అందరికీ కూడా కృషి చేస్తానని చెప్పి మరో మీ అందరికీ కూడా మాటిస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి మీ గ్రామానికి వస్తాను. ఇక్కడ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటర్ సమస్య కానీ ఇలాంటివి అన్నీ కూడా నేను దగ్గరుండి చేయించే బాధ్యత మేము తీసుకురామని చెప్పి సందర్భంలో కూడా తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు చక్రవర్తి. నా బాధ్యత విశాఖపట్నం జిల్లా జనసేన ఉపాధ్యక్షుడిగా నా బాధ్యత. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో నర్సీపట్నం నియోజకవర్గ సమాధికర్త చంద్ర గారి రాజాన వీర సూర్యచంద్ర గారి నాయకత్వంలో నాతవరం మండలం ఈ గ్రామం ఏదైతే ఉందో ఏపీపురం పంచాయతీ గుర్రంపేట రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే స్థానిక శాసనసభ్యులు శ్రీ చింతకాయల అయ్యనపాత్రి గారి సూచన మేరకు ఈ మెంతా తుఫాన్ ఏదైతే ఉందో తుఫాను పరిసర ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఎవరైతే నష్టపోయారో క్షేత్రస్థాయిలో పరిశీలనకని చెప్పేసి మమ్మల్ని ఆదేశించారు వెళ్ళమని చెప్పేసి వాటి నుంచి ఈ రోజుకు 2 రోజులు తగ్గట్టుగా మేము కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఎక్కడన్నా స్థానిక పరిస్థితులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని గవర్నమెంట్కి నివేదించే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తూ ఈ భాగంగా ఈరోజు ఇక్కడ సహకరించినటువంటి మా స్థానిక జనసేన నాయకులు మండల అధ్యక్షులు గారు రమణ గారికి, అలాగే ఇక్కడ ఉన్న స్థానిక జనసేన నాతవరం మండల నాయకులందరూ పేరు పేరున కృతజ్ఞతలు సెలవు. నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం సబ్ మార్కెట్ యార్డ్లో ఎండబోసిన వరి ధాన్యాన్ని తడిసిపోయింది. దీని కారణంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నాశనం అవుతుందని అధికారులు తక్షణమే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తే రైతులకు ఎంతో మేలు అవుతుందని వారు కోరుతున్నారు. కొట్టమనేది ఎవరు బావి మీద వాళ్ళే కొట్టమని, వాళ్ళ వేరేటోళ్ళ బావి మీద కొట్టకు అని. నమస్కారాలు. వడ్డీ మొత్తం తడిచిపోయినాయి. దయచేసి ఇద్దరు 10 పాయింట్ వచ్చినా 18 పాయింట్ వచ్చినా తక్షణ వరకు దయచేసి పెట్టుకోండి. ఈ గోస 6 నెలలు చేసే గోస మొత్తం నాశనం అయిపోయింది. దయచేసి కావలి క్రిస్టియన్ పేట 4 లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన అట్లాన్ హాస్పిటల్ను ప్రారంభించారు కావలి ఎమ్మెల్యే దగమాటి వెంకటకృష్ణారెడ్డి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం ప్రాంతంలో నాగావళి నది సంకిలి బ్రిడ్జ్ వద్ద మరియు సాయన్న ఛానల్లో వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది.
తహసీల్దార్ కృష్ణలత, వీఆర్ఓ దుర్గారావు, వీఆర్ఏ అధికారులు రైతులతో కలిసి వరి పంటను పరిశీలించి సంబంధిత అధికారులు మరియు ప్రభుత్వానికి నివేదిక పంపి రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. విజయనగరంలోని సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్ లో గురువారం కార్తీక మాస గోపాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, ఆయన సతీమణి మజ్జి పుష్పాంజలి, అల్లుడు ప్రదీప్ నాయుడు, కుమార్తె చిన్న శ్రీను తదితరులు పాల్గొని శ్రీకృష్ణుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్లచీమలపాడు పంచాయతీ పరిధిలోని సోంపురం, నేరేడు, ప్రితిగడ్డ గ్రామాల్లో 10 ఎకరాల ధాన్యం పంట తుఫాను కారణంగా దెబ్బతింది. పంట మొలకెత్తక ముందు నేలపై రాలిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండ శిఖర గ్రామాల కోసం ఫారెస్టు పట్టాలు ఉన్నప్పటికీ ఈ తుఫాను వల్ల రైతులు కష్టపడుతున్నారు. నాన్ షెడ్యూల్ ఆదివాసీ గిరిజన అవడం వల్ల ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మా భూములను ఈ క్రాప్ నమోదు చేయలేదన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ వ్యవసాయ అధికారులు గ్రామాన్ని సందర్శించి న్యాయం చేయాలని కోరుతున్నారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె గోవిందరావు. ఆలోచిస్తున్నాం సార్. ఈ సాయంకాలం వెళ్ళిన వర్షానికి ఎక్కువ పాడైపోయింది. చూడండి సార్, ఈ వీడియో పెడుతున్నాం సార్. నీలబంద గ్రామమే అర్ల పంచేదు, రోలుగుంట మండలమే అర్ల పంచేదు. ఈ పంటలు ఇలాగ పాడు అయిపోయింది సారు. మొత్తం ఈ తుఫానుకే పాడు అయిపోయింది. నీలబంద అనే ఊరు సార్. నా పేరు చిన్న. ఇలాగ మొత్తం పంటలు పాడైపోయినాయి సార్. మేము ఈ సంవత్సరం ఏమి తినాలని ఆలోచిస్తున్నాం సార్. ఈ సాయంకాలం వెళ్ళిన వర్షానికి ఎక్కువ పాడైపోయింది. చూడండి సార్, ఈ వీడియో పెడుతున్నాం సార్. నీలబంద గ్రామమే అర్ల పంచేదు, రోలుగుంట మండలమే అర్ల పంచేదు. ఈ పంటలు ఇలాగ పాడు అయిపోయింది సారు. మొత్తం ఈ తుఫానుకే పాడు అయిపోయింది. నీలబంద అనే ఊరు సార్. నా పేరు చిన్న. ఇలాగ మొత్తం పంటలు పాడైపోయినాయి సార్. మేము ఈ సంవత్సరం ఏమి తినాలని ఆలోచిస్తున్నాం సార్. ఈ సాయంకాలం వెళ్ళిన వర్షానికి ఎక్కువ పాడైపోయింది. చూడండి సార్, ఈ వీడియో పెడుతున్నాం సార్. తణుకులోని శ్రీ పార్వతి కపర్దీశ్వర స్వామి ఆలయంలో నందీశ్వర స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. 3 రోజుల దీక్ష అనంతరం వంశపారపర్య ధర్మకర్త నల్లజర్ల వెంకన్న కుటుంబ సభ్యుల చేత నందీశ్వర విగ్రహం ప్రతిష్ఠింపబడింది.
వేద పండితులు గిరిశంకర్, రఘుశర్మ ప్రత్యేక పూజలు చేసి పూర్ణ హోమం నిర్వహించారు. మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టూరు వెంకట సుబ్బారావు, బసవ రామకృష్ణ, గమని రాంబాబు తదితర భక్తులు స్వామివారి దర్శనాలు గ్రహించి తీర్థప్రసాదాలు జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనుకుపట్టణం ఆతూరు గ్రామంలో స్వయంభూగా వేంచేసి ఉన్న పార్వతీ కపరదేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధానంలో త్రిజన దీక్షా ధ్వజారోహణ పూర్వక పునర్నందీశ్వర నూతన ఆలయ ముఖమండప సంప్రోక్షణ, నూతన చండీశ్వర విగ్రహ ప్రతిష్టా మహోత్సవములు అత్యంత తేజో వైభవంగా మరి 28వ తారీఖు, 29వ తారీఖు, ఇవాళ 30వ తారీఖు ఉదయం 10:59 భక్తజన సందోహంతో ఎంతో వైభవంగా పూర్తి చేసుకున్నాం. ఇక్కడే తారకాసుర సంహారం జరగడం వల్లే పంచారామాలు ఉద్భవించాయి. కావున పంచారామం వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా పార్వతీ కపరదేశ్వరాలయాన్ని దర్శిస్తేనే పంచారామాల యొక్క ఫలితం కలుగుతుంది. ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో స్వామివారి ప్రథమ భక్తుడు నందీశ్వర స్వామివారి ప్రతిష్టా మహోత్సవం చేయడం చాలా అదృష్టం. నల్లజల్ల వెంకటేశ్వరరావు గారి దంపతులు పీటలపై యాజమాన దంపతులుగా కూర్చొని ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహించి ఉన్నారు. అందరికీ ఆహ్వానం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండాలి అంటే చదువు ఒకటే మార్గమని, కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లవచ్చని సిఐ క్రాంతి కుమార్ అన్నారు. చింతలపూడి పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసులు అమరవీరుల దినోత్సవం సందర్భంగా చింతలపూడి హైస్కూల్ విద్యార్థులతో పోలీస్ విధుల నిర్వహణ, పోలీసు ఉపయోగించే ఆయుధాల గురించి, పోలీస్ అమరవీరుల గురించి వివరించారు. ఎవరికైనా ఇబ్బందులు వచ్చినప్పుడు డయల్ 112కి కాల్ చేయాలన్నారు. కొడతానే ఎవడన్నా అధికారిగా లేకపోతే చేతులు కట్టుకునేవాళ్ళు దొంగళ్ళు ఎవడన్నా పోతారా? అదంతా ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? సంస్కారం అయితే మన భవిష్యత్తు ఏంటో తీసుకుని దాని ప్రకారం మీ అమ్మఒడి పడిందా, తల్లి వందనం పడిందా అని చెప్పేసి అన్నీ కూడా ఫోన్లు చేసి చీట్ చేస్తూ ఉన్నారు. అవి ఏవి కూడా వాస్తవం కాదు. మీరు అరెస్ట్ అయ్యారు, మీకు డ్రగ్స్ వచ్చింది, మీకు పార్సిల్ వచ్చింది, డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి కూడా ఫోన్ కూడా వాస్తవం కాదు. పోలీసు ఎప్పుడైనా ఇంటికి వస్తారు, ఇచ్చి ఫోన్లో అరెస్ట్ చేయడం అనేది ఎప్పుడు ఉండదు. ఓకేనా? పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి గురువారం గణపవరం మండలంలో పర్యటించారు. ఈ నేపథ్యంలోనే తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి పంట పొలాలను పరిశీలించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. యాక్చువల్గా ఇవన్నీ సేల మీద నుంచి వాళ్ళండి, ఒక చేను మీద నుంచి ఇంకో చేను మీద నీరు వెళ్ళాలి. ఈ నీరు దిగడానికి ఇది కిందకి వెళ్ళేటప్పటికి కింద చేను అన్నది పనికొత్తం కష్టమే. మొత్తం జిల్లా అంతా మేడం, ఇక్కడ నాట్ ఓన్లీ ఎలా చేస్తారో మాకు కూడా అలాగా సపోర్ట్ ఉంటే రైతులతోనే చేస్తాం మేము కూడా. మనం కాలువలు కట్టాం మేడం, బోర్లు వేయండి వెళ్తాం లేదండి. కాలువలు కట్టించే ముందే కట్టే తుఫాను ముందే కాలం దింపేశారు.
మొత్తం అన్ని చోట్ల చాలా అప్రమత్తంగా ఉన్నాం. వెళ్ళదు మేడం నీరు ఏ గ్రామానికి ఎవడెక్కడ చేయకూడదు. డ్రైన్స్ ఇవన్నీ కూడా మనం ఎనర్జీస్ లో పెట్టుకొని కొంచెం డీపింగ్ అన్ని చేయమన్నాం కదా, చిన్న చిన్న ఫీల్డ్ ఛానల్స్ అట్లాంటివన్నీ టేకప్ చేస్తారా? ఎనర్జీస్ లో ఇప్పుడు ఈ నిమిషంలో కాదు, నేను మొన్న సీజన్ లో అది కూడా చెప్పాను. కొంచెం పొడిపోయిన ఫీల్డ్ ఛానల్స్, చిన్న చిన్న డ్రైన్స్ ఇవన్నీ కూడా ఎనర్జీస్ లో వేజ్ వర్క్ పెట్టుకోమని. కృష్ణా జిల్లా అవనిగడ్డ మోపిదేవి మండలం తుఫాన్ ప్రభావంతో అరటి రైతు కుదేలయ్యారు. బొబ్బర్లంక గ్రామంలోని అరటి పొలాలు తుఫాన్ ప్రభావంతో నేలకొరిగాయి. ఈ తుఫాన్ ప్రభావం వల్ల అరటి రైతు పూర్తిగా కుదిలై తీవ్ర నిరాశతో ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని ప్రతి రైతు కోరుకుంటున్నారు. మొత్తం పొడుగుంది. మొత్తం పొడుగుంది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. ఉన్నది మా వాళ్ళు డోర్ టు డోర్